హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వాణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట వర్షం పడుతున్న టైంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే ఈ విధంగా ఆనియన్ పకోడా అయితే చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది క్రిస్పీగా ఏ విధంగా చేసుకోవాలో అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకంటే ఆలస్యం, ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి. ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఒక 2 బౌళ్ళ నిండా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అయితే గిన్నెలోనికి అయితే వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనికి మనము ఒక 2 స్పూన్ల సాల్ట్ని అయితే వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్ని మొత్తం అన్నింటినీ కూడా మనము చక్కగా అయితే కలుపుకోవాలి. ఈ ఆనియన్ల నుంచి మొత్తం వాటర్ అంతా కూడా రావాలి. ఈ విధంగా మనము కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోనికి ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుందాము. అట్లాగే 1 స్పూను జీలకర్ర, కొద్దిగా అయితే బేకింగ్ సోడా, 1/4 టీ స్పూన్ అట్లా అయితే సరిపోతుందండి. బేకింగ్ సోడాని కూడా దీంట్లోకే వేసేసుకుందాము. ఇప్పుడు మనము కారం కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాము. స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువగా వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్ల కారంని అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోనికి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లాన్ని 1/2 టీ స్పూన్ అల్లం అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 కప్పు శనగపిండిని అయితే వేసుకుందాము. దీంట్లోనికే 1/2 కప్పు కంటే కొద్దిగా తక్కువగానే అయితే బియ్యం పిండిని వేసుకుందాము. మనకు శనగపిండి అనేది కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ ఉండి బియ్యం పిండి అనేది కొద్దిగా క్వాంటిటీ తక్కువగా ఉండాలి. ఆనియన్ పకోడా అనేది మనకి చాలా క్రిస్పీగా రావాలి అనుకుంటే బియ్యం పిండి అయితే తప్పకుండా వేసుకోవాలి. లేదనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చండి. మనం బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి మంచిగా అయితే కరకరలాడుతూ అయితే వస్తాయి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం చక్కగా అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. మనకు ఈ ఆనియన్లో ఉన్న తడితోనే మనకి ఈ పిండి అంతా కూడా చక్కగా అయితే కలిసిపోవాలి. ఇప్పుడు చూసారు కదా, మనము ఆనియన్స్ ఎన్ని తీసుకున్నామో దానికి సరిపడేటట్టు పిండి వేసుకున్నాం అనుకోండి, మనకు వాటర్ వేసుకోకుండానే పిండి అంతా కూడా చక్కగా అయితే మిక్స్ అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా మనము ప్రెస్ చేస్తూ అయితే కలుపుకోవడం వలన ఆనియన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకు పిండి మొత్తం అంతా కలుపుకోవడానికైతే హెల్ప్ అవుతుంది. చూసారు కదా, ఇట్లంతా కూడా కలిపేసి అయితే మనం పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ పకోడాకైతే వాటర్ అస్సలు కూడా యాడ్ చేసుకోకుండా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక బాండిని అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనికి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందామండి. మంట కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఆయిల్ అయితే చక్కగా అయితే వేడవ్వాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమం ఉంది కదండి, ఇదంతా కూడా మనం ఇప్పుడు ఆయిల్లో ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఒక్క దగ్గరనే వేసుకోకుండా ఈ పిండి మొత్తాన్ని కూడా మనము ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇట్లా వేసుకోవాలి. ఇట్లా మనం ఆయిల్లో ఎంతవరకు మనకు పడతాయో అంతవరకు వేసేసుకొని మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకున్నాం అనుకోండి, ఇవంతా కూడా మనకు తొందరగా మాడిపోతాయి. ఇవి లోపలంతా కూడా మనకు పచ్చిపచ్చిగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ క్రిస్పీగా అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అయితే మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. వేయగానే కూడా మనము అస్సలు వీటిని కలపొద్దండి. కొద్దిగా అవి ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మనం ఒకసారి వీటిని కలుపుకోవాలి. చూసారు కదా, ఇవి మంచిగా అయితే మనకి గోల్డెన్ కలర్లో అయితే వచ్చాయి. మనం అన్నీ ముద్ద ముద్దగా వేసుకోకుండా బయట మనకు హోటళ్ళల్లో కూడా ఆనియన్ పకోడా అంటే విడివిడిగా ఎట్లా ఉంటుందో సేమ్ అట్లాగే వస్తుందండి. ఆనియన్ క్వాంటిటీ అనేది మనకు ఎక్కువగా ఉండాలి. దీంట్లో ఆనియన్ పకోడాలో పిండి అనేది కొద్దిగా క్వాంటిటీ అయితే తగ్గించి అయితే తీసుకోవాలండి. ఆనియన్ పకోడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. ప్లీజ్ అండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. మేమైతే ఈ రీసెంట్గానే ఛానల్ని అయితే ఓపెన్ చేశామండి. మీ అందరి సహాయంతో, ఎంకరేజ్మెంట్తో అయితే మేము ఇక్కడి వరకు అయితే రాగలిగాము. ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇగో చూసారు కదండి, ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి. చూసారు కదా, చక్కగా ఆనియన్
గోల్డెన్ కలర్ రంగులో అయితే ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇవన్నిటిని కూడా తీసి మనం పక్కనైతే వేసేసుకుందాము. మిగతా వాటిని కూడా సేమ్ అట్లాగే చేసేసుకోవడం అండి. పిల్లలకైతే ఈవినింగ్ టైంలో మనం చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా అయితే తింటారు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. చూసారు కదండి, మనకు ఈజీగా అయితే ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడాని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఏ విధంగా వచ్చిందనేది నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో అయితే నేనైతే మీ ముందుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.